ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ఒకటి పదే పదే చెప్పుకుంటూ ఉంటుంది. దానికి తగ్గట్టే పనిచేస్తుంది. అదేంటంటే ఇది మంచి ప్రభుత్వం. అయితే మొత్తానికి ఆ పదే పదే మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడం కావచ్చు, ఈ చేస్తున్నటువంటి కార్యక్రమాలే అవతల వైఎస్ఆర్‌సీపీ పార్టీకి అదునుగా మారాయా? ఇది మంచి ప్రభుత్వం కదా! మనం ఏం మాట్లాడినా, మనం ఏమి చేసినా చెల్లుతుందని చెప్పేసి అలుసుగా తీసుకుంటుందా? అయితే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క ఏదైతే కోటి సంతకాల కార్యక్రమం దృష్టిలో ఉంచుకుని వాళ్ళ కార్యకర్తలతో, నాయకులతో మాట్లాడుతూ కాంట్రాక్టర్లందరినీ కూడా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే జైల్లో వేస్తాను అని చెప్పేసి బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎట్టకేలకు దానికి గురించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పెరవలిలో జరిగినటువంటి బహిరంగ సభలో చాలా గట్టిగానే కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవాలి. మరి పవన్ కళ్యాణ్ గారిని మాటల గురించి కావచ్చు, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం ఎంత మేరకు మంచి ప్రభుత్వం, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు డైనమిక్ లీడర్ అండ్ తణుకు ఎమ్మెల్యే అయినటువంటి అరిమిల్లి రాధాకృష్ణ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. సార్ ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని మీరైతే పదే పదే చెప్పుకుంటున్నారు. అవతల వాళ్ళేమో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళేమో మేము వస్తే ఊచకోతకు వస్తాం, రప్ప 2.0 రాజారెడ్డి రాజ్యాంగం అని బహిరంగంగా ప్రజాశాంతులకి విజ్ఞాతం కలిగించే మాటలు కావచ్చు, ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి మొత్తానికి ఈ యొక్క వ్యాఖ్యల గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు ఈ రోజు భవిష్యత్తులో 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉంటుందనేది ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజు అనేక మంది త్యాగాలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ నుంచి అన్ని విధాలుగాను కూడా సమన్వయం చేసుకుని బీజేపీతోనూ తెలుగుదేశంతోనూ వారు పోటీ చేసినటువంటి స్థానాలు కానీ ఇవన్నీ కూడా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం రాష్ట్రానికి అవసరం. చంద్రబాబు నాయుడు గారు మరొక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే మన యువత భవిష్యత్తు బాగుంటుంది, భవిష్యత్ తరాల భవిష్యత్తు బాగుంటుంది అనే ఆలోచనతో అందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రాష్ట్రంలో పెట్టుబడులు లేక వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి యువతకి ఉపాధి లేక ఎంతో మంది యువత ఈరోజు నిరుద్యోగులుగా ఉండిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజు యువతని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ని గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చినటువంటి పరిస్థితి. యువత మీద అత్యంత ప్రభావితం చూపే విధంగా గంజాయిని విచ్చలవిడిగా గ్రామాల్లోకి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా గంజాయిని ఒక వ్యాపార సామ్రాజ్యంగా మార్చుకుని గ్రామాన కూడా గంజాయిని విస్తరించి యువత మీద ప్రభావితం చూపినటువంటి పరిస్థితి. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మరలా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తూ యువత భవిష్యత్తుకి ఒక పటిష్టమైనటువంటి పునాదులు నిర్మిస్తూ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైనటువంటి పరిపాలనని అందిస్తుంది. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 18 నెలల్లో దాదాపు 10 లక్షల ఉద్యోగాలు కల్పించారంటే అది కేవలం ఒక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రాండ్ వలన మాత్రమే సాధ్యమైంది. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన పాత పోకట్లకే పరిమితమై ఆయన పాత ఫ్యాక్షన్ మెంటాలిటీనే ఇంకా రాష్ట్ర ప్రజల మీద రుద్దాలని చూస్తుంటే ఈరోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఆయన మానసిక స్థితి ఏ విధంగా ఉంది, ఆయన ఇంత పెద్ద ఎత్తున ఓటమి చెవి చూసినప్పటికీ కూడా ఆయనలో కొంచెమైనా మార్పు వస్తుందని ప్రజలు ఆశించారు. కానీ ఆ మార్పు కూడా రాలేదని ఈరోజు ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి రాకూడదనే ఒక కృతనిశ్చయంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముందుకు వెళ్తున్నారు. ఈ రోజు ఆయనకు ఉన్నటువంటి ఉన్మాదులు ఉన్నారు, ఆయన పార్టీలో అనేక మంది సైకోలు ఉన్నారు, రౌడీలు ఉన్నారు. వీరందరూ కూడా ఆయనకు ఉన్నటువంటి కొద్ది మందిని ఆయన చూసుకుని అదే తరహాలో పైనుంచి కింది స్థాయి వరకు కూడా వారి నాయకులను కూడా అదే విధంగా రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడుతున్నారు. ఆయన ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కేవలం వారి క్యాడర్ని కాపాడుకోవడం కోసం, లేకపోతే వారి క్యాడర్ లో ఒక ఉత్సాహాన్ని నింపడం కోసం చేస్తున్నటువంటి పరిస్థితే తప్పితే ఆయన ఆ విధంగా మాట్లాడినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. ఈరోజు ఆయన ఇచ్చినటువంటి వార్నింగ్లు చూసాం మనం. ఎవరైతే మెడికల్ కాలేజ్ కాంట్రాక్టర్లుగా ఉంటారో అంటే ఈయన ప్రభుత్వంలో ఈయన ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకుని ఈరోజు పెద్ద ఎత్తున కమిషన్ల ద్వారా దోపిడీ చేశారు. ఆ మెడికల్ కాలేజీల కాంట్రాక్టర్లతో పనులు చేపట్టకపోయినా
నిధులు కేటాయించకపోయినా ఈ రోజు Okay. వారందరూ కూడా అడిగే పరిస్థితి వచ్చింది. కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మరలా ఈ కాంట్రాక్ట్ తీసుకుంటే మేము వారి మీద చర్యలు తీసుకుంటాం, అరెస్టులు వీళ్ళు అరెస్టులు చేసేది లేదు, చర్యలు తీసుకునేది లేదు, అవకాశం కూడా ప్రజలు ఇచ్చే అవకాశం లేదు ముందుగా. వీళ్ళకి అధికారంలో కాదు కాదు. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఉంచారో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాని నుంచి పాఠాలు కూడా నేర్చుకోకుండా ఇదే ధోరణితో వెళ్తుంటే భవిష్యత్తులో ఆ 11 చోట్లు కూడా ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే అంత సమగ్రమైనటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని అందిస్తూ ఒక సుపరిపాలనతో ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ప్రజలందరూ కూడా నాయకులు పైనుంచి కింది స్థాయి వరకు కూడా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఒక బాధ్యతాయుతంగా వారి డిపార్ట్మెంట్స్ లో వారి పరిధుల్లో ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చాలనే ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, అదే విధంగా యువత భవిష్యత్తు కోసం నిరంతరం కూడా కృషి చేస్తున్నారు. ఈ రోజు వీళ్ళ నిర్వీర్యం చేస్తున్నటువంటి వ్యవస్థలన్నింటిలోనూ కూడా మార్పులు తీసుకురావడానికి వాళ్ళు నిరంతరం కూడా తపన పడుతున్నారు. ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. యువతలో ఒక ఉత్సాహాన్ని నింపుతున్నారు ఈ రోజు. ఆ విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఈ రోజు చర్చించుకుంటున్నారు. ఈయనలో కనీసం మార్పు వస్తుందని ఊహించాం, ఇంత పెద్ద ఓటమి చవి చూసినప్పటికీ ఆ మార్పు కనపట్టలేదు అనేది ఈ రోజు ప్రజలందరూ కూడా చర్చించుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు మనకి ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది. ఉత్తరప్రదేశ్ లో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అక్కడ రౌడీల మీద ఉక్కు పాదం మోపారో ఆ విధంగా ఉక్కు పాదం మోపాలి ఇక్కడ కూడా, అప్పుడే వీళ్ళందరూ కూడా తోకలు జాడించకుండా కంట్రోల్లో ఉంటారని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. అదిగా సార్, వీళ్ళు మంచి ప్రభుత్వం మీరు చెప్పుకుంటున్నారు, వాళ్ళేమో అలుసుగా తీసుకొని మితిమీరి రెచ్చిపోతున్నారు. ఒక పక్క నారా లోకేష్ గారు కావచ్చు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు గట్టిగా దాని తగ్గట్టుగా సమాన్ చెప్పారు. ఎప్పటికన్నా వాళ్ళు కంట్రోల్ అవుతారంటారా, లేకపోతే ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ భవిష్యత్తులో? ఇప్పుడు ఈ రోజు ఇచ్చినటువంటి హెచ్చరికలు, లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హెచ్చరికలు, వారిలో మార్పు వస్తే సరే, లేకపోతే ఏ విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందో ఆ విధంగా వెళ్తుంది అనేది వారికి హెచ్చరించారు. ఇప్పటికైనా వారు దాన్ని మార్పు చేసుకుని వారు ప్రవర్తనలో గాని వారి స్టేట్మెంట్స్ లో గాని ఈ విధంగా రెచ్చగొట్టే ధోరణిలో కాకుండా ఒక నిర్ణయాత్మకమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈరోజు ఒక రాజకీయ పార్టీగా ఒక నిర్ణయాత్మకమైనటువంటి సూచనలు ఇచ్చే విధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన మార్పు రాకపోతే తప్పనిసరిగా పైనుంచి కింది స్థాయి వరకు కూడా ప్రక్షాళన చేస్తాం అనేది ఈరోజు ప్రభుత్వం, ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఏదైతే వారు చెప్పినటువంటి దానిలో ఉన్నటువంటి అర్థాన్ని కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఇటువంటి రౌడీల్ని రౌడీ షీటర్లని ప్రోత్సహించింది ఈ ప్రభుత్వం. ఎక్కడికక్కడ కాళ్ళు మడతలు పెట్టి వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ విధంగా భవిష్యత్తులో కూడా వీళ్ళలో మార్పు రాకపోతే, అదే విధంగా వీళ్ళ ప్రవర్తన ఉంటే సోషల్ మీడియాలో కానీ బయట కానీ ప్రభుత్వం మీద కానీ ఉన్నటువంటి నాయకుల మీద కానీ వీళ్ళు అనవసరంగా లేనివన్నీ కూడా సృష్టించి వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలకి వీళ్ళు కంట్రోల్ చేసుకోకపోతే వాళ్ళ మీద అన్ని విధాలుగాను కూడా చర్యలు తీసుకుంటాం అనేది ఈ రోజు భవిష్యత్తులో చూస్తారు ఈ రాష్ట్ర ప్రజలు కూడా. సార్, అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మొన్నటి రోజున ఈ ప్రజాధనం మొత్తం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వృధా చేస్తుంది, ఆయనేమో 230 కోట్లకే వైజాగ్ లో ఋషికొండ ప్యాలెస్ నిర్మించారంట, చంద్రబాబు నాయుడు గారు ఏమో 330 కోట్లు యోగా పేరుతో ఒక్క రోజులో వృధా చేశారంట. అంటే జీవో రిలీజ్ చేసిన స్పష్టంగా కనపడుతున్నాయి కదా, ఏమంటారు? ఈ రోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వృధా ఖర్చులు రాష్ట్ర ప్రజల మీద అప్పులు భారంగా మారినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు. ఆయన ఒక పర్యటనకు వెళితే ఏ విధంగా పరదాలు కప్పుకొని ఆయన సెక్యూరిటీ పేరుతో ఏ విధంగా ఆ రోజు అధికార దుర్వినియోగం చేసి కనీసం పోలీసుల్ని ఇంటి ప్రతిపక్ష నాయకుల ఇంటి మీద అన్ని కూడా నిర్బంధించి ఒక నిర్బంధకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అన్ని విధాలుగాను కూడా ప్రభుత్వ ధనాన్ని విచ్చలవిడిగా ఆయన సొంత ఇంటికి ఫెన్సింగ్ చేసుకోవటానికి ఏ విధంగా ఖర్చు పెట్టారో మనందరం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఆ ఇల్లు చూస్తే ఈ రోజు మనం అనేక చోట్ల కామెంట్లు చూస్తున్నాం సోషల్ మీడియాలో గాని. ఈ రోజు అటువంటి ఇల్లుని ఫెన్సింగ్ ద్వారా ఆయన ఏదో ఒక జూ మాదిరిగా కట్టుకుని అందులో ఉండి ఆయన పులి మాదిరిగా ఫీల్ అవుతున్నాడనే విషయాన్ని ప్రజలందరూ కూడా చర్చించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఆయన అధికార దుర్వినియోగం చేశారు. బయట సెంట్రల్ జైలు మాదిరి ఉంది అంటున్నారండి, అంత బారికేడ్లు మొత్తం ఫెన్సింగ్ చూస్తే. అదే సెంట్రల్ జైలు మాదిరి, అది జూ మాదిరిగాను ఆయన ఉండి ఆ బోన్ లో ఉండి ఆయన పులాన్ని ఫీల్ అవుతున్నాడు. అక్కడ దాన్ని ప్రజలందరూ కూడా చర్చించుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ విధంగా ఏంటంటే
ఆ రోజు రిషికొండ ప్రాజెక్ట్ కూడా మనందరం కూడా చూసాం. ఉమ్, ఆయన వైజాగ్ ని క్యాపిటల్ గా చేసుకుని ఉమ్, రిషికొండ ప్యాలెస్ మీద కూర్చుని ఆయన అక్కడ సీన్ చూసుకుంటూ ఆ Okay. ప్రకృతిని ఆస్వాదించాలనే ఉద్దేశంతో 500 కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు రిషికొండ ప్యాలెస్ ని కట్టి ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తారో చూడొచ్చు. Okay. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా పర్యావరణాన్ని, ఆ అవును. రిషికొండని ఏ విధంగా ఈ రోజు దాన్ని పూర్తిగా తవ్వేసినటువంటి పరిస్థితి. ఆ రోజు అది- ప్రతిపక్షాలు పోరాటం చేయడానికి వెళ్తే ఉమ్, కనీసం కూడా చూడనివ్వాల, ఎవరిని ఎలవ చేయాల. ఆ అవును. విధంగా ఈ రోజు అక్కడ అటువంటి ప్యాలెస్ నిర్మించాడంటే ఆయన Hmm. ఫ్యూడల్ మనస్తత్వం ఏ విధంగా ఉందనేది మనందరం కూడా చూడొచ్చు. ఆయన ఉండటానికి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలనే ఆలోచనతో నిర్మించుకున్నటువంటి రిషికొండ ప్యాలెస్ ఏ విధంగా ఉందనేది చూస్తే Hmm. ఆయన రాజులకు ఏమాత్రం తగ్గకుండా ఆయనే ఈ శాశ్వతంగా ఈ రాష్ట్రానికి రాజుగా ఊహించుకుని ఈ అవును. రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆయన బానిసలుగా మార్చుకోవాలనే ఒక ఆలోచనతో ఆయన కట్టుకున్నటువంటి దానికి నిదర్శనం ఈ రోజు రిషికొండ ప్యాలెస్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా ఒక బాధ్యతగా ఈ రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి అప్పుల్ని కానీ వారు చేసినటువంటి పెట్టినటువంటి భారాన్ని కానీ తగ్గించే విధంగా 18 సంవత్సరాలుగా ఆదాయాన్ని పెంచే విధంగా ఈ రోజు కృషి చేస్తున్నారు. Okay. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా అభివృద్ధిలో ప్రతిదీ కూడా అభివృద్ధి మీద పెడతారు, లేకపోతే సంక్షేమం మీద పెడతారు. అంతేగాని దుబరాగా ఎప్పుడు కూడా రాష్ట్ర ఖజానాని వెచ్చించినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు మనందరం కూడా చూస్తే ఈ రోజు వాస్తవం. కేవలం యోగాంధ్ర అనేది కేవలం మన రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం కాదు, అది Hmm. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వం దానికి నిధులు కేటాయించింది. ఈ రోజు రాష్ట్రాల నుంచి మనం ఎక్కడా కూడా ఖర్చు పెట్టలేదు. అది పూర్తిగా అవును. ప్రత్యేకమైనటువంటి జీవోని రిలీజ్ చేసి కేంద్ర ప్రభుత్వం దానికి నిధులు కేటాయించి ఆయుష్మాన్ నుంచి ఈ రోజు కేటాయించారు. దాన్ని ఒక కార్యక్రమంగా ఇక్కడ చేయాలని మోడీ గారు సంకల్పించబట్టి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో నమోదయ్యే విధంగా దాదాపు 3 లక్షల మంది ఎట్ ఏ టైం అది ఒక యోగాని చేయటం అనేది ఈ రోజు దేశ చరిత్రలో ఒక అద్భుతం అది. సో ఆ విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఆ కార్యక్రమాన్ని ఈ రోజు మోడీ గారు వచ్చి ఆయన అప్రిషియేట్ చేసి స్టేట్ గవర్నమెంట్ ని ప్రత్యేకంగా లోకేష్ గారిని అవును. ఆ రోజు లోకేష్ గారు అన్ని కూడా ముందుండి ఏ విధంగా నిర్వహించారనేది బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు. అవును. సో అటువంటిది యోగాంధ్ర అనేది ప్రజలకి ఈరోజు ఫిట్ ఇండియాలో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనేది ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలందరూ కూడా యోగా అనేది ప్రపంచ వ్యాప్తంగా యోగాని తీసుకువెళ్ళాలి. అదేవిధంగా దేశ ప్రజల్లో ప్రతి ఒక్కరికి యోగా ఒక అంతర్భాగంగా మారాలి, ప్రతి ఒక్కరికి ఒక ఆరోగ్య కేంద్రంగా ఉండాలనే ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ రోజు పిలిపించారో దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు దాన్ని తీసుకువెళ్లారు ముందుకు. అంతేగాని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఎక్కడా కూడా దుబరాగా ఖర్చు పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం దాన్ని సపోర్ట్ చేసింది, ఒక బాధ్యతగా మనం దాన్ని నిర్వర్తించాం. సరే, ఇకపోతే చివరిగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం గురించి వస్తే మొన్నటి రోజునే జగన్మోహన్ రెడ్డి చాలా గర్వంగా చెప్పుకుంటున్నాడు. 1,000 సంతకాలు పైగా మనం సేకరించాం, దీంట్లో సక్సెస్ అయ్యని చెప్పి చెప్పుకుంటున్నారు. మొత్తానికి మీ నియోజకవర్గంలో ఎలా జరిగింది ఆ కార్యక్రమం గురించి మీరు ఏమంటారండి? 1,000 సంతకాలు అనేది కేవలం ఒక కామెడీ కథ. వీళ్ళు చేసినటువంటి ప్రహాసం ఏదైతే ఉందో, వీళ్ళు టెంట్లు వేయడానికి ప్రయత్నించారు, కనీసం ఏ విధంగా ప్రజలు స్పందించారో వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. ఆ సంతకాలు ఏ విధంగా పెట్టుకున్నారు, కుడి చేతితో పెట్టుకున్నారు, ఎడం చేతితో పెట్టుకున్నారు, వాళ్ళే పెట్టుకుని సంతకాలు ఈ రోజు 1,000 సంతకాలని ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేసినట్టు దీన్ని గొప్పగా చెప్పుకుంటూ దీన్ని ఏదో మేము సాధించాం, దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారనే భావన కల్పించాలనే ఒక దుష్ప్రచారం చేయడంలో భాగంగా మాత్రమే ఇది చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మెడికల్ కాలేజీల మీద ఏదైతే 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయో దాని మీద వాళ్ళు ఆ మెడికల్ కాలేజీలను అడ్డుకోవాలి ఏదో విధంగా, దీని మీద ప్రజల్లో ఒక అపోహ కల్పించాలనే ఆలోచనతో, అదే విధంగా వారి పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో మేము చూసాం, మా నియోజకవర్గంలో కూడా ఇక్కడ కూడా నాయకులు ఏ విధంగా పాటలు పడ్డారో ఈ సంతకాల పేరు చెప్పి ఎవరో లేకపోతే ఎవరో స్పందించకపోతే ఏ విధంగా వీళ్ళ సంతకాలు పెట్టుకున్నారో ఇవన్నీ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. 1,000 సంతకాలు కాదు కదా, కనీసం లక్షల్లో కూడా వీళ్ళ సంతకాలు ఒరిజినల్ గా ఎవరూ కూడా స్థితి లేదు. వీళ్ళ కార్యకర్తలు కుడి చేత్తో ఎడం చేత్తో పెట్టుకుని వీళ్ళ రాసుకున్నటువంటి ప్రతులు మాత్రం అక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు ఇవన్నీ కూడా ఒక హాస్యాస్పదం. మెడికల్ కాలేజీల్లో వీళ్ళు పీపీపీ మోడల్ ని అడ్డుకుంటున్నాం అని చెప్పేసి ఈ రోజు చేసినటువంటి ఇది ఏదైతే ఉందో
ఇది ప్రజలందరూ కూడా గమనించారు. ఇది ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఓకే. ఈ రోజు దాన్ని సమర్థించాల్సింది పోయి దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు వీళ్ళేదో అడ్డుకుంటున్నట్టు నాటకాలు చేస్తూ ప్రజల్ని మభ్య పెట్టించాలనే ఉద్దేశంతో వీళ్ళు ముందుకు వెళ్తున్నారు తప్పితే దాంట్లో కోటి సంతకాలు అనేది వీళ్ళు ఒక ఫెయిల్యూర్ ప్రోగ్రామ్. ఇది ఈరోజు Okay. కేవలం కామెడీ కథగా మాత్రమే కామెడీగా చూశారు తప్పితే ప్రజలెవరు కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. సార్, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పన్నుతున్నటువంటి కుట్రలు కావచ్చు, ఆయన ఇస్తున్నటువంటి ఫేక్ హామీల్ని చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.